గత 10 ఏళ్లు భద్రాచలం ఆలయం నిర్లక్ష్యానికి గురైందని అన్నారు మంత్రి కొండా సురేఖ. గతంలో సీఎం హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించలేదని ఆరోపించారు ఆవిడ. రామాలయ అభివృద్ధికి సైతం నిధులు పెద్దగా ఇవ్వలేదంటున్న కొండా సురేఖతో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. భద్రాచలంలో శ్రీరామనవమి పూర్తయింది. మరోవైపున అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మనతో పాటు మనం మాట్లాడుతున్నాం. మేడం, ఇప్పుడు ఈ దేవాలయంలో మొత్తానికైతే రాముల కళ్యాణం పూర్తిగా జరిగింది. మరోవైపు చూసుకుంటే చాలా వరకు కూడా అంటే ఇక్కడ ఉన్నట్టు అంటే చాలా వరకు ఈ ప్రాంతంలో ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి చాలా డిమాండ్ ఉంది. ఎలా ఉంది ఇదంతా? ఆల్రెడీ మా ప్రభుత్వం డిమాండ్ దిశగా ముందుకెళ్తా ఉంది. ఇప్పటికే 62 కోట్లు ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు. చుట్టుపక్కల మనకు ల్యాండ్ అక్విజిషన్ కోసము అక్కడ ఎవరితోటో ప్రాబ్లం వస్తుంది. ఆ ఒక్కతన్ని కూడా సెట్ చేస్తే మనకు ల్యాండ్ పూర్తిగా అక్వైర్ అవుతుంది. ఆల్రెడీ ఒక డిపిఆర్ కూడా ప్రిపేర్ చేస్తాము. మాడవీధులు ఉండాలి, మంచి అభివృద్ధి జరగాలి. మనము యాదగిరి లక్ష్మీనరసింహస్వామి స్థాయిలో మనము ఈ గుడిని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోటి మేము ముందుకు వెళ్తామున్నాము. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎంత ఖర్చు అయినా సరే ఇక్కడ మంచి భక్తులను ఆకర్షించారు. ఇప్పుడు మనకు 60 నుంచి 70 కోట్లు ఏమో వస్తూ ఉన్నాయి. దాన్ని 100 కోట్లు దాటే విధంగా మనము ఈ గుడిని డెవలప్ చేయాలి. ఎందుకంటే 100 కోట్లు దాటితే అది కూడా A168 టెంపుల్లోకి వస్తుంది. మనకు పాలక మండలి కూడా వర్తిస్తుంది. ఆ విధంగా ముందుకెళ్లాలనేది మా యొక్క ఉద్దేశం. ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా సీఎం హోదాలో ఈ యొక్క ప్రాంగణానికి వచ్చి కనీసం స్వామివారికి పట్టు వస్త్రం సమర్పించిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రజల తరఫున సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మరో మంత్రి బృందం మొత్తం కూడా చాలా వరకు ఎడుకొచ్చేసి పట్టు వస్త్రం అంటే వాటిని సమర్పించారు దేవదేవునికి. ఎలా అనిపిస్తుంది? దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని మనం నిలబెట్టుకోవాలి. ముఖ్యమంత్రిగా తనకు అవకాశం ఇచ్చినప్పుడు ఏ రోజు కూడా ఏ కళ్యాణాలకు కూడా, ముఖ్యంగా రాముడు వారి కళ్యాణానికి ఏ ఒక్క రోజు కూడా ఆయన రాలేదు, పట్టు వస్త్రాలు సమర్పించలేదు. పోయినసారి మేము సమర్పిద్దామంటే మాకు ఎలక్షన్ కోడ్ వచ్చింది, కానీ మేము వచ్చి అటెండ్ అయ్యాము. సీఎం గారు రాలేదు. ఈసారి ఎలక్షన్ కోడ్ ఏది లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు స్వయాన సతీ సమేతంగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించి మరి ముత్యాల తలంబ్రాలు కూడా సమర్పించి ఈరోజు స్వామివారికి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిగే విధంగా ఇక్కడ ఉన్న 3 మంత్రులతో సహా ఈఓ గారు, సిబ్బంది, ప్రతి ఒక్కరు, పోలీసు అందరూ కూడా, ముఖ్యంగా కలెక్టర్ గారు కూడా చాలా శ్రద్ధ తీసుకొని మీటింగ్స్ కండక్ట్ చేసి ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులకు అసౌకర్యం కలగకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతం చేశారని చెప్పగలం. ఆలయ అభివృద్ధికి ఇంకేమన్నా అవకాశం ఉందా? తప్పకుండా ఈ ల్యాండ్ అక్వైర్ అయిన తర్వాత మళ్ళీ ఫండ్స్ కేటాయించి ఆలయ అభివృద్ధి తప్పకుండా చేస్తాము. మాకు అన్ని ఇట్లాంటి భద్రాద్రి, బాసర, కొన్ని కొందగట్టు, వేములవాడ ఇట్లాంటి కొన్ని టెంపుల్స్, ఒక 7-8 టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ అన్నిటినీ కూడా, ఎందుకంటే మనకి ఏదైనా టెంపుల్ కావాలంటే ఆంధ్రాకి వెళ్ళాల్సిన పరిస్థితి, అట్లా కాకుండా సెలవు వచ్చింది అంటే ఇక్కడ ఏదో టెంపుల్కి దర్శించాలి అని ప్రజలు అనుకునే విధంగా అభివృద్ధి చేస్తారు. చూసుకోవచ్చు చాలా వరకు కూడా అంటే ఇతర టెంపుల్కి ఎలాగైతే దర్శనాలు చేస్తూ ఉంటారో అదే తరహాలో కూడా ఇక భద్రాచలంలో ఉన్నటువంటి ఈ యొక్క దేవస్థానాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు కూడా తమ ప్రభుత్వం ముందుంది. మరోవైపున ఇప్పటికే అంటే మాడ వీధులు కావచ్చు, మరోవైపున భద్రాచలాన్ని రానున్న కాలం ఇంకా సుందరీకరణంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ముందడుగేస్తుంది. దానికి సంబంధించి చాలా వరకు కూడా ఇంకా అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పెండింగ్ వర్క్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టి సారించి భక్తులకు ఇక్కడ సరైన సౌకర్యం అందించే విధంగా తమ ప్రభుత్వం ముందుందని చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే మాత్రం దేవాదాయ శాఖ మంత్రి యొక్క పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ 2 రోజుల నుంచి కూడా ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి ఆమె మొత్తం కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఉన్నతాధికారులతో మొత్తానికైతే ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, భద్రాచలం.